గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో బ్లౌజ్ కుట్టడం గురించి చూద్దాం. ఇంట్లోనే ఎవరికి వారి ఓన్ బ్లౌజ్ని ఏ రకంగా తేలిగ్గా కుట్టుకోవచ్చో ఈ మూవీ క్లిప్లో చూపిస్తున్నాను. ఇది చూపించే ముందర కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. నేను ఎక్కడానూ టైలరింగ్ నేర్చుకోలేదు. రెడీమేడ్ బట్టలకి కుట్లు ఊడిపోతే కుట్టుకోవటానికి లేదా బ్లౌజులకి ఖర్చు వేసుకోవటానికి ఇటువంటి రిపేర్ పనుల కోసం 20 ఏళ్ల క్రితం ఒక సూయింగ్ మెషిన్ని కొన్నాను. పట్టినట్టు ఉండే బ్లౌజులు కుట్టడానికి మంచి టైలర్ దొరకటం ఎంతో కష్టమైపోయింది. మీకు ఇటువంటి సమస్య ఎదురయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంట్లో ఎలానూ సూయింగ్ మెషిన్ ఉంది కదా, నా బ్లౌజ్ని నేనే ఎందుకు కుట్టుకోకూడదు అని టైలరింగ్ పుస్తకాలు పట్టుకుని బ్లౌజ్ కుట్టడం ప్రయత్నించాను. ఈ 20 ఏళ్లలో ఎన్నో బ్లౌజుల్ని కుట్టాను, కానీ ఏవీ సక్సెస్ కాలేదు. ఇన్నిసార్లు కుట్టాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వలన, అట్లాగే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు కొన్ని తెలుసుకున్నాను. ఇన్నేళ్లైనా మంచి టైలర్ దొరకటం కష్టమయ్యేసరికి ఈ తెలుసుకున్న వాటిని ఉపయోగపెట్టి బ్లౌజ్ కుట్టలేకపోతానా అని ఒక బ్లౌజ్ని కుట్టాను. అది సక్సెస్ అయ్యింది. ఈ మూవీ క్లిప్ చేసే ముందర పట్టు బాగా రావటానికి 6 బ్లౌజుల దాకా కుట్టాను. ఇన్ని కుట్టిన తర్వాత బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా బాగా వచ్చింది. ఈ నా అనుభవాన్ని మీ అందరితోనూ పంచుకుంటే మీలో ఎవరికైనా అవసరమైతే ఇది పనికొస్తుందని మూవీ క్లిప్గా చేసి మీ ముందర ఉంచుతున్నాను. ఈ బ్లౌజ్ కుట్టుకోవడానికి బేసిక్గా కావలసిన వస్తువులు ఏమిటంటే జాకెట్ బట్ట, సూయింగ్ మెషిన్, టైలర్స్ చాక్, కత్తెర, మెజరింగ్ టేప్, దారం, బాబిన్, హుక్స్, సూది, పేపర్ కటింగ్ చేసుకోవడానికి చిన్న కత్తెర, స్కేల్, అలాగే ఇస్త్రీ పెట్టె. బ్లౌజ్ యొక్క పేపర్ కటింగ్స్ తీసుకోవాలి. దానికోసం చక్కగా పట్టే పాత బ్లౌజ్ ఏదైనా మీ దగ్గర ఉంటే ముందుగా అది తీసుకోండి. జాగ్రత్తగా ఆ బ్లౌజ్కున్న కుట్లన్నీను విప్పి ఏ పార్ట్కి ఆ పార్టుని విడదీయండి. ఇక్కడ నేను కటోరీ బ్లౌజ్ని విప్పాను. దాని పార్ట్లని చూద్దాం. బ్యాక్ పీస్, ఫ్రంట్ సైడ్ పీస్, కటోరా పీస్, కటోరాకి కింద వైపున ఉండే లోవర్ పార్ట్, వేస్ట్ బ్యాండ్, స్లీవ్. ఈ చేతిని గమనించారు, ముందర భాగం కొంచెం లోపలికి డీప్ కట్గా కనబడుతుంది. అలాగే హుక్స్ పట్టి. ఇలా అన్ని భాగాల్ని విప్పుకుని పెట్టుకోండి. వేడి ఇస్త్రీ పెట్టెని తీసుకుని ఈ విప్పుకున్న భాగాలని ఇస్త్రీ చేయండి. ముడతలన్నీ పోయేటట్టుగా ఇస్త్రీ చేయండి. ఇస్త్రీ చేసేటప్పుడు ముఖ్యంగా ఎక్కడైతే కుట్లు విప్పారో ఆ భాగం దగ్గర ముడతలు లేకుండా చూసుకోండి. పేపర్ కటింగ్స్ తీసుకునేటప్పుడు ఉన్నట్టుగా రావడానికి ముడతలు లేకుండా చూసుకోవటం అవసరం. ఇస్త్రీ చేసేటప్పుడు ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో వాటి మీద రుద్దకండి. ఎందుకంటే ఎక్కడి నుంచి డాట్ తీసుకోవాలో తెలియక తర్వాత కష్టపడవలసి వస్తుంది. ఇలా విప్పదీసిన అన్ని భాగాలని ఇస్త్రీ చేసుకోండి. ఇస్త్రీ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, ఎక్కడైతే కుట్లు విప్పారో ఆ భాగంలో ముడతలు లేకుండా చూసుకోండి. ఇలా అన్ని భాగాల్ని ఇస్త్రీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ విప్పిన బ్లౌజ్ పీస్ భాగాలతో పేపర్ కటింగ్స్ని తయారు చేసుకుందాం. పేపర్ కటింగ్స్ తీసుకునేటప్పుడు చార్ట్ పేపర్ని ఉపయోగించవచ్చు, లేదా పాత క్యాలెండర్ని ఉపయోగించవచ్చు, లేదంటే న్యూస్ పేపర్ని ఉపయోగించి కూడా పేపర్ కటింగ్స్ తీసుకోవచ్చు. అయితే పాత గ్లాసీ క్యాలెండర్ కనుక తీసుకుంటే అది మందంగానూ ఉంటుంది, అలాగే ఎటు పడితే అటు వంచటానికి వీలుగా కూడా ఉంటుంది. పేపర్ మీద ఇస్త్రీ చేసిన ఒక భాగాన్ని పెట్టుకోండి. తగినన్ని పిన్స్ తీసుకుని పేపర్ మీద పరుచుకున్న ఈ భాగాన్ని పిన్స్ పెట్టి ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బొమ్మలో చూపించిన విధంగా కత్తెర తీసుకుని పేపర్ని గుడ్డ యొక్క డిజైన్ వెంబడే కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సూదులు తీసి ఆ ముక్కని వేరు చేయండి. ఇదే రకంగా మిగిలిన అన్ని భాగాలని కూడా పేపర్ మీద పిన్స్తో ఫిక్స్ చేసుకుని జాగ్రత్తగా కత్తెరతో కట్ చేసుకుని పేపర్ కటింగ్స్ని తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, అన్ని పేపర్ కటింగ్స్ని ఈ రకంగా తీసుకోవాలి. ఆ తర్వాత
టేప్తో మెజర్ చేసుకుని ఎక్కడెక్కడైతే డాట్స్ ఉన్నాయో వాటిని ఈ పేపర్ మీద మార్కింగ్ చేసుకోండి. కట్ చేసుకున్న అన్ని భాగాల్ని ఒకసారి దగ్గర నుంచి విశదంగా చూద్దాం. బ్యాక్ పీస్, ఫ్రంట్ సైడ్, కటోరా, లోవర్ పార్ట్, హుక్స్ పట్టీ, వేస్ట్ బ్యాండ్, స్లీవ్. క్యాలెండర్తో కనుక కట్ చేసుకుంటే స్లీవ్ యొక్క ముందు భాగము వెనక భాగము ఈ బొమ్మలో చూపించిన విధంగా క్లియర్గా తెలుస్తాయి. స్లీవ్ని మడిస్తే ఈ రకంగా ఉంది కదా, అదే విప్పితే కనుక ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న పేపర్ కటింగ్స్ని బ్లౌజ్ పీస్ మీద ఏ రకంగా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కుట్టడానికి ఇక్కడ నేను 1 మీటర్ బట్టని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బట్ట మీద ఈ పీసెస్ని పరిచి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా పెట్టుకోవాలి. ఈ పేపర్ ప్యాటర్న్స్ని బట్ట మీద పెట్టుకునేటప్పుడు ఏ రకంగా పెట్టుకోవచ్చో ఏ రకంగా పెట్టుకోకూడదో ఈ రెండిటిని విశదంగా చూద్దాం. ముందుగా బ్యాక్ పీస్ పేపర్ ప్యాటర్న్ ని తీసుకుని మధ్యకి మడవండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, అంటే AB దగ్గర మడవండి. ఇక్కడ చూస్తున్నారు, మడిస్తే ఈ రకంగా ఉంటుంది. ఇదే సైజులో జాకెట్ బట్టని 2 మడతల్లో మడుచుకోవాలి. బట్టని విప్పి పరవండి. గమనించండి, జాకెట్ బట్టని తీసుకొచ్చినప్పుడు 2 మడతల్లో సహానికి మడిచి ఉంటుంది. బట్ట నేతని కనుక గమనిస్తే నిలువు చారలు కనబడతాయి. ఆ నిలువు చారలు తేలిగ్గా కనబడకపోతే మరేం పర్వాలేదు. ఈ బొమ్మలో చూడండి, జాకెట్ బట్టకి మెషిన్ ప్రెస్ ఈ రకంగా ఉంటుంది. ఆ మెషిన్ ప్రెస్ కి పర్పెండిక్యులర్ గా బట్టని 2 చేతులతో పట్టుకుని లాగారంటే తేలిగ్గా సాగుతుంది. అదే ప్యారలల్ డైరెక్షన్ లో పట్టుకుని లాగారంటే సాగదు. కాబట్టి సాగే వైపు ఛాతీ మెజర్మెంట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఈ బొమ్మలో చూస్తున్నారు, బ్యాక్ పేపర్ కటింగ్ ని ఈ రకంగా పెట్టుకోండి. జాకెట్ బట్టని కట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్త పాటించకపోతే జాకెట్ తయారైన తర్వాత వేసుకుంటే పట్టినట్టుగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉండదు. ఈ చిన్న తప్పుని చేస్తాం కాబట్టే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు. పేపర్ కటింగ్ తో పోల్చుకుని ఒక అంచుని యువతలకి లాగి కావలసినంత వెడల్పులో మడుచుకుని పెట్టుకోండి. సహానికి మడిచిన వెనక భాగం యొక్క పేపర్ ప్యాటర్న్ ని మడుచుకున్న జాకెట్ బట్ట మీద పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. యారో ఉన్న దగ్గర మూసుకుని ఉన్న బట్ట మడతని గమనించండి. అదే ఈ బొమ్మలో చూడండి, మెషిన్ ప్రెస్ ఉన్న ఇటువైపు అంచు ఓపెన్ గా ఉంది. అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఏ దగ్గర బట్టని మడిచాము, అలాగే బి దగ్గర మెషిన్ ప్రెస్ ని గమనిస్తున్నారు. ఇక్కడ అంచు ఓపెన్ గా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఏ నుంచి బి వరకు బట్ట 2 మడతల్లో ఉంది. ఇక్కడ షేడెడ్ పోర్షన్ ని చూస్తున్నారు, అది మిగిలిన జాకెట్ బట్ట BC. ఈ పోర్షన్ సింగిల్ లేయర్ లో ఉంది. ఇలా 2 మడతల్లో బట్టని తీసుకుని దాని మీద ఈ మడిచిన బ్యాక్ పేపర్ ప్యాటర్న్ ని పెట్టుకోవాలి. ఇలా వెనక భాగాన్ని పెట్టుకున్న తర్వాత సరిగ్గా దానిపైనే ఫ్రంట్ సైడ్ భాగాన్ని పెట్టుకోండి. ఇలా 2 భాగాలని పెట్టుకున్న తర్వాత కుడివైపున వాటి మధ్యలో మిగిలిన భాగంలో లోవర్ పార్ట్ పేపర్ ప్యాటర్న్ ని పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ కి ఎడమ వైపున కార్నర్ లో కొద్దిగా ఖాళీ మిగులుతుంది. ఆ భాగంలో కటోరా పీస్ ని క్రాస్ గా పెట్టుకోండి. ఎప్పుడూను కటోరా పీస్ ని బట్ట మీద క్రాస్ గానే కట్ చేసుకోవాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఒక్కొక్కటి విడివిడిగా చూసాం కాబట్టి అర్థం కాకపోతే అన్నీ కలిపి పెట్టిన ఈ బొమ్మని చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ బొమ్మలో చూపించిన విధంగాను ఇందాక చెప్పుకున్న విధంగాను చూసుకుంటూ పీసెస్ ని అరేంజ్ చేసుకోండి. బట్టని 2 మడతల్లో మడిచాము కాబట్టి కట్ చేసుకున్నప్పుడు 2 మడతల్లో బ్యాక్ పీస్ 1, అలాగే ఫ్రంట్ పీసులు 3ను 2 చొప్పున వస్తాయి. పై వరుసన కొద్దిగా బట్ట మిగిలింది చూసారా, అక్కడ బట్ట మడత పెట్టి ఉంచాము కదా, దాంట్లో ఒక స్లీవ్ పేపర్ కటింగ్ ని మధ్యకి మడిచి ఈ రకంగా పెట్టుకోండి. ఆ పక్క భాగంలో మరో స్లీవ్ పేపర్ కటింగ్ ని ఈ బొమ్మలో చూపించిన విధంగా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. పక్కన బట్ట మిగిలింది కదా అని అడ్డంగా పెట్టి స్లీవ్ ని కట్ చేయకండి. ఇందాక చెప్పుకున్న విధంగానే బట్ట సాగే వైపుని చూసుకుని కట్ చేసుకోవాలి. కాబట్టి ఈ బొమ్మలో చూపించిన విధంగానే స్లీవ్ పేపర్ ప్యాటర్న్ ని పెట్టుకుని కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర పట్టినట్టుగా ఉండకుండా స్ట్రెచ్ అయ్యి ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ పక్కన మిగిలిన భాగంలో మిగిలిన పేపర్ కటింగ్స్ ని పెట్టి చూద్దాం. వేస్ట్ బ్యాండ్ పీసెస్ 4 ఉన్నాయి కదా,
ఆ 4 ఇక్కడ పెట్టండి. ఇంకా పక్కన చోటు మిగిలింది, దాంట్లో బటన్ స్ట్రాప్స్ పేపర్ కటింగ్ ని పెట్టండి. చూశారు, ఇవన్నీ పెట్టంగా కూడా ఇంకా మెడపట్టి వేసుకోవటానికి బట్ట బానే మిగిలింది. కట్ చేసుకునేటప్పుడు బట్ట తక్కువ అవుతుందేమోననే బాధ లేకుండా మీటర్ బట్ట తీసుకుంటే కంఫర్టబుల్ గా సరిపోతుంది. ఈ పేపర్ కటింగ్స్ ని అరేంజ్ చేసుకుని చూసుకున్నాం కదా, ఇప్పుడు వీటితో కటింగ్ చేసుకుందాం. ముందుగా జాకెట్ బట్టని నేల మీద గాని టేబుల్ మీద గాని పరవండి. ముడతలని తీసేయటానికి ఈ జాకెట్ బట్టని ఇస్త్రీ చేయండి. బ్యాక్ పేపర్ కటింగ్ తీసుకుని దానికి సరిపడినంత వెడల్పులో ఈ బట్టని మడుచుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పేపర్ కటింగ్ ని మడుచుకున్న ఈ జాకెట్ బట్ట మీద పెట్టండి. పిన్స్ తీసుకుని ఈ పేపర్ కటింగ్ ని జాకెట్ బట్ట మీద ఫిక్స్ చేయండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకంగా ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కత్తెర తీసుకుని జాగ్రత్తగా ఈ పేపర్ ప్యాటర్న్ వెంబడే జాకెట్ బట్టని కట్ చేయండి. యువతలకి లాగి చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు పిన్స్ తీసేసి చూడండి, ఈ పేపర్ ప్యాటర్న్ మీద డాట్స్ మార్క్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అలాగే కట్ చేసుకున్న ఈ గుడ్డ మీద కూడా డాట్స్ ని గీసుకుని పెట్టుకోవాలి. పేపర్ కటింగ్ మీద పెట్టుకున్న డాట్ మార్కింగ్స్ ని మెజర్ చేయండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాను. ఇదే రకంగా బట్ట మీద మార్కింగ్స్ చేసుకోవాలి. జాకెట్ బట్టకి కంట్రాస్ట్ కలర్ లో చాక్ తీసుకోండి. ఇక్కడ A నుంచి B వరకు 3 అంగుళాలు ఉంది. అలాగే బట్ట మీద కూడా మడుచుకున్న దగ్గర నుంచి 3 అంగుళాలు కొలుచుకుని చాక్ తో మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న పాయింట్ B అయితే దానికి అటు ఇటు 1/2 అంగుళం చొప్పున మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు B నుంచి 5.5 అంగుళాల దగ్గర C పాయింట్ ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్న విధంగా CB, CD, CE వీటిని కలిపి డాట్ తయారు చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా గీసుకోవాలి. ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్ ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్రంట్ సైడ్ పేపర్ కటింగ్ ని పెట్టుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కత్తెర తీసుకుని ఈ పేపర్ ప్యాటర్న్ వెంబడే కట్ చేసుకోండి. జాగ్రత్తగా యువతలకి లాగి పిన్స్ తీసి చూడండి, ఈ రకంగా 2 పీసులు వస్తాయి. ఇప్పుడు మధ్యలో మిగిలిన ఈ భాగం మీద లోవర్ పార్ట్ ని పెట్టుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకుని కట్ చేయండి. ఆ తర్వాత దీని మీద ఉన్న డాట్ మెజర్మెంట్స్ ని బట్ట మీద కూడా మార్కింగ్స్ వేసుకుని పెట్టుకోండి. 2 పీసులు వస్తాయి కదా, రెండిటి మీద డాట్స్ మార్క్ చేసుకుని పెట్టుకోండి. కార్నర్ లో ఈ పోర్షన్ మిగిలింది చూశారు, దీంట్లో కటోరా పీస్ ని క్రాస్ గా పెట్టుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేయండి. ఇక్కడ చూడండి, 2 పీసులు వస్తాయి. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసి ఏ పాటి బట్ట మిగిలిందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు, మీటర్ బట్టలో ఇంత మిగిలింది. కార్నర్ లో మడిచి ఉన్న ఈ భాగంలో ఒక స్లీవ్ పేపర్ కటింగ్ ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు బట్టని అటువైపు నుంచి ఈ బొమ్మలో చూస్తున్న విధంగా మడుచుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని 2 మడుచుకున్న పీసెస్ ని తీసుకోండి. ఇలా మడుచుకుంటే 2 స్లీవ్స్ ని ఒకేసారి కట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి, 2 ఫోల్డెడ్ భాగాల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఒకవైపు క్లోజ్డ్ ఎండ్స్, ఇంకోవైపు 4 ఓపెన్ ఎండ్స్ కనబడతాయి. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న ఈ 2 బట్టల మీదను ఈ స్లీవ్ పేపర్ కటింగ్ ని మధ్యకి మడిచి దాని మీద పెట్టుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకోండి. కావాలనుకుంటే ఇక్కడ చేతి పొడవుని 1 అంగుళం దాకా పెంచుకోవచ్చు. ఇక్కడ యారో చూస్తున్నారు, అది బ్లౌజ్ యొక్క వెనక భాగం. ఆ భాగం వెంబడే ఈ 2 ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా 2 ముక్కలు వస్తాయి. ఇప్పుడు ఈ 2 స్లీవ్స్ కీను ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి. బొమ్మలో గమనించారు కదా, ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ గా ఉంటుంది, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ 2 స్లీవ్ పీసెస్ ని మడత విప్పి ఒకదాని మీద ఒకటి పరవండి. అలాగే పేపర్ కటింగ్ ని కూడా మడత విప్పి ఈ బట్ట మీద పరుచుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, పేపర్ కటింగ్ నుంచి ఎక్స్ట్రాగా కనబడుతున్న ఈ భాగం చేతి యొక్క ముందు భాగం అన్నమాట. దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా కట్ చేసుకుంటే స్లీవ్ యొక్క వెనక ముందు భాగాలు క్లియర్ గా కనబడతాయి. ఇలా 2 పీసుల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 4 మడతల్లో బట్టని మడుచుకుని దాని మీద వేస్ట్ బ్యాండ్ పేపర్ కటింగ్ ని పెట్టుకుని పిన్స్ తో ఫిక్స్ చేసుకుని 4 ముక్కలు కట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా 4 ముక్కలు రావాలి. అలాగే బటన్స్ పట్టీని
పేపర్ కటింగ్ పెట్టుకుని 2 ముక్కలు కట్ చేసుకోండి. ఈ రకంగా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత చూస్తే మీటర్ బట్టలోను ఇక్కడ చూస్తున్నారు ఇంత బట్ట మిగిలింది. ఈ బొమ్మలో చూస్తున్న విధంగా ఆ బట్ట మీద సుమారు 1 అంగుళం లేదా 1.25 అంగుళాల వెడల్పులో డయాగ్నల్ గా పీసెస్ ని కట్ చేసుకుంటే మెడ పట్టి వేసుకోవటానికి అవి ఉపయోగపడతాయి. ఈ బ్లౌజ్ గురించి విశదంగా తెలుసుకుంటున్నాం కదా, కానీ ఈ మూవీ చాలా పెద్దదిగా తయారవుతోంది. అందుకని 2 భాగాలుగా చేస్తున్నాను. దీని 2వ భాగాన్ని వేరొక మూవీ క్లిప్ గా చూడగలరు.